సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 10 రోజుల క్రితము ఒక BMW వోక్స్ వ్యాగన్ కారు మంచిర్యాల నుంచి ఓఆర్ఆర్ పైకి వెళ్ళి ఒక 200 స్పీడ్తోన ఒక వీడియో రికార్డింగ్ ఒకటి చేసుకొని దాంట్లో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం జరిగింది. థ్రిల్ కోసమే, జస్ట్ ఇన్స్టాగ్రామ్లో వీడియో అప్లోడ్ చేసుకోవడం కోసము అతను ఆ విధంగా చేయడం జరిగింది. దాంట్లో మేము ఏదైతే ఇన్స్టాగ్రామ్ నుంచి అండ్ సీసీ ఫుటేజెస్ ఎక్కడైతే ఓఆర్ఆర్ ఉన్నాయో అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ఓఆర్ఆర్ వాళ్ళు మనకు ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్లో ఆ బండి నడిపిన పర్సన్ యశ్వంత్ రెడ్డి అని చెప్పి తెలిసింది. అతన్ని తర్వాత కార్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది, కార్ సీజ్ చేయడం జరిగింది. అతని మీద కేసు ఉంది కాబట్టి మనం నోటీస్ ఇచ్చి ఆయన కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ప్రజలకి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఓఆర్ఆర్ పైన వెహికల్స్ స్పీడ్గా ఎక్కువగా ఉంటాయి ఒకటి, తర్వాత వీటి వల్ల ఈ ప్రజల ప్రాణాలకు ఇతరుల ప్రాణాలకు కూడా హాని జరిగే ప్రమాదం ఉంది, వెహికల్స్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఓఆర్ఆర్ పైన ఓవర్ స్పీడింగ్ వెళ్ళకుండా, ఓఆర్ఆర్ పైన కాదు కింద కూడా లిమిట్ ఎంత అయితే ఉందో ఆ లిమిట్ లోపలనే వెళ్ళాలా. తర్వాత ఓఆర్ఆర్ పైన ఏ వెహికల్ ఎంత స్పీడ్ పోవాలి అనేది డిఫరెంట్ లైన్స్ ఉంటాయి, 80, 100, 120 వరకు అట్లా డిఫరెంట్ ఉంటాయి. ఆ పరిధిలో మాత్రమే వెళ్ళాలి ఒకటి. తర్వాత లేన్ డ్రైవింగ్ చేయాలి ఒకటి. ఖచ్చితంగా ఓవర్టేక్ చేయాల్సినప్పుడు ముందు వెహికల్ అలో చేసిన తర్వాతనే వెళ్ళడమా, లేదంటే ప్రాపర్ ఇండికేషన్తో వెళ్ళడమా. లైన్ చేంజ్ అయ్యేటప్పుడు కూడా ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి చేంజ్ చేసేటప్పుడు ప్రాపర్ ఇండికేషన్తోన డిస్టెన్స్ ఏది వెనకాల వచ్చే వెహికల్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, రియర్ వ్యూ మిర్రర్ అండ్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ వాటిలో చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఓఆర్ఆర్ పైన అన్నెసెసరీ స్టాపేజ్ ఆఫ్ వెహికల్, ఫుడ్ తినడానికో లేదంటే ఫొటోస్ దిగడానికో, ఎవరో ఫ్రెండ్స్ వస్తున్నారనో వెహికల్ మధ్యలో ఆపుకొని ఉండడం, లేదంటే కొంతమంది ఫొటోస్ తీసుకోవడానికి లేదంటే వీడియోస్ తీసుకోవడానికి రీల్స్ చేయడానికి కోసం ఆపుతుంటారు. దయచేసి అది చేయకండి, ఎందుకంటే ఓఆర్ఆర్ పైన స్పీడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెహికల్స్ ఒకవేళ కంట్రోల్ అవ్వకుండా వచ్చి యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. తర్వాత ఓఆర్ఆర్ పైకి 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ పెడెస్ట్రియన్స్ కానీ అలో లేదు. కొంతమంది ఓఆర్ఆర్ యువతల నుంచి అవతలకి ఈ ఏదైతే ఫెన్సింగ్ ఉందో ఫెన్సింగ్ పైకి ఎక్కి యువతల నుంచి అవతలకి అదంతా తిరిగి రావాలని అని చెప్పేసి పెడెస్ట్రియన్స్ రోడ్ దాటుతూ ఉంటారు. దయచేసి అది ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దు. దానివల్ల వెహికల్స్ స్పీడ్గా ఉంటాయి కాబట్టి వెహికల్స్ కూడా కంట్రోల్ కావు. ఇమీడియట్గా ఏదైతే మధ్యలో మీడియన్ ఉంటుందో మీడియన్ నుంచి అవతల దాటే క్రమంలో స్పీడ్లో వచ్చే వెహికల్స్కి అగిపించదు అది, దానివల్ల యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. తర్వాత డిస్టెన్స్ మెయింటైన్ కూడా చేయాలి. వెహికల్కి మధ్యలో మినిమం ఏవైతే మధ్యలో మనకి ఆరో మార్క్స్ ఉంటాయో ఆరో మార్క్స్ రెండు వదిలిపెట్టి పెట్టేటట్టుగా డ్రైవ్ చేసుకునేటట్టుగా చూసుకోవాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. తర్వాత ఈ ఓఆర్ఆర్ పైన ఏదైనా ఎమర్జెన్సీ ఉండి యాక్సిడెంట్స్ అవ్వడమా లేదంటే వెహికల్ మెకానికల్ ప్రాబ్లం వల్ల బ్రేక్ డౌన్ అవ్వడమా అయితే ఇమీడియట్గా 14449కి కాల్ చేయాలి. ఈ నెంబర్ని కూడా అందరూ తమ ఓఆర్ఆర్ పైన ఎవరైతే డ్రైవ్ చేస్తారో ఖచ్చితంగా ఈ నెంబర్ని సేవ్ చేసి పెట్టుకుంటే ఎమర్జెన్సీ టైంలో నెంబర్ గుర్తు రాకపోవచ్చు, లేదంటే ఎవరికి కాల్ చేయాలనో తెలియకపోవచ్చు. ఇమీడియట్గా 14449కి కాల్ చేస్తే వాళ్ళు దగ్గరలో ఉన్న ట్రామా సెంటర్ నుంచి కానీ లేదంటే ఓఆర్ఆర్ పైన ఉన్న పెట్రోలింగ్ టీమ్స్ కానీ ఓఆర్ఆర్ పైన ఉన్న ఓఆర్ఆర్ స్టాఫ్ కానీ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. ఇమీడియట్గా మీకు కావాల్సిన హెల్ప్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. దయచేసి అన్ని ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటించండి, సేఫ్గా ఉండండి. మీ భద్రతే మా బాధ్యత. సైబరాబాద్ పోలీస్ అండ్ తెలంగాణ పోలీస్.